వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. విశాఖ జిల్లాలో ఈసారి ఒకరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ల పాలన పూర్తి అయింది కాబట్టి తొందరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. దాంతో ఎవరికి ఎక్కడ మంత్రి పదవులు వస్తాయన్న దాని మీద ఊహాగానాలు, ప్రచారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే 2024 ఎన్నికల తర్వాత మంత్రి అంటూ లేకుండా పోయారు. పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంమంత్రిగా ఛాన్స్ వచ్చింది. అలాగే నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడికి రాజ్యాంగబద్ధమైన పదవి స్పీకర్ స్థానం దక్కింది. దీంతో అనకాపల్లి వరకు బాగానే ఉన్న కీలకమైన జిల్లా విశాఖకు మంత్రి లేకుండా పోయారన్న అసంతృప్తి అయితే కూటమి ఎమ్మెల్యేలలో ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు మంత్రి పదవి దక్కి 4 ఏళ్లు దాటుతుంది. వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 దాకా అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు అనకాపల్లి జిల్లాకే ప్రాధాన్యత ఇచ్చింది. అనకాపల్లికి చెందిన గుడివాడ అమర్నాథ్ కి మంత్రి ఛాన్స్ వస్తే మాడుగులకు చెందిన బూడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. విశాఖ జిల్లా ఆనాటి మంత్రి పదవికి నోచుకోలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో ఈసారి ఆ లోటు భర్తీ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ కి అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. విశాఖ నగర పరిధిలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి మంత్రిగా అవకాశాలు దక్కలేదు. పైగా జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే వారి మద్దతు చాలా కీలకం అవుతుందని కూడా టీడీపీలో అంతా భావిస్తున్నారు. దాంతోపాటు పల్లా నిబద్ధత, ఆయన అంకిత భావం, అధినాయకత్వం వైపు నుంచి ఉన్న సానుకూలత ఇవన్నీ కలిసి ప్లస్ అవుతాయని అంటున్నారు. విద్యావంతుడిగా, వివాదరహితుడిగా ఉన్న పల్లాకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా పార్టీ పెద్దల్లో ఉంది అని అంటున్నారు. ఇక భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కాంగ్రెస్ లో 2 ఏళ్లు, టీడీపీలో 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్లు, మొత్తం 7 ఏళ్లు మంత్రిగా కీలక శాఖలను చూశారు. ఆయన మంత్రిగా ఉంటే జిల్లాలో పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఏకతాటిపై నడిపిస్తారని అంటున్నారు. ఆయన పట్టు బిగించి జిల్లా రాజకీయాలను చేసిన చరిత్ర ఉందంటున్నారు. పార్టీనే కాదు కూటమిని కూడా ముందుకు తీసుకుని పోవాలన్న కోఆర్డినేషన్ కూడా ఉండాలన్న గంటా వంటి వారి చేతిలో జిల్లాను పెడితే బాగుంటుంది అని ఆయన వర్గీయులు అంటున్నారు. గంటా కూడా ఈసారి మంత్రి అయితే చాలు, తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టి విరమణ ప్రకటించాలని చూస్తున్నారని అంటున్నారు. దాంతో గంటా వర్సెస్ పల్లాగా విశాఖ జిల్లాలో మంత్రి పదవి విషయంలో సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని మాత్రం ప్రచారంలో ఉన్నమాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.